మనం మాట్లాడాం యాక్చువల్లీ యతి డ్రోన్స్ సిస్టమ్ గురించి. హై ఆల్టిట్యూడ్ మిలిటరీ లాజిస్టిక్స్ ని మనం మోసుకెళ్ళేవి. అంటే బేసికలీ హిమాలయన్ ఆల్టిట్యూడ్ ఏరియాస్, ఎత్తైన పర్వత శ్రేణుల్లోకి కూడా 200 కిలోల వరకు పేలోడ్స్ తీసుకెళ్లేటువంటి డ్రోన్ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. ఇండియా ఫోర్జ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ సంస్థకి ఇప్పుడు 151 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఫండింగ్ అప్రూవ్ అయినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. బికాజ్ లద్దాఖ్ లాంటి ఏరియాల్లో తిరిగి వచ్చిన వాళ్ళకి ఇంక ఈజీగా ఇది అర్థమవుతుంది. ఆ టెరైన్స్ లో మామూలుగా మూవ్ అవ్వడమే చాలా కష్టం. సో అట్లాంటిది ఇప్పుడు అక్కడ గస్తీ గాయాలి, అక్కడ ఉండాలి, ఆ ఎముకలు కొరికే చలిలో నిలబడాలి, అక్కడ ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు ఈ పర్టికులర్ యతి సిస్టమ్ గురించిన వివరాలు చెప్తారా? గల్వాన్ ఘటన జరిగినప్పుడు చైనా ఒక ప్రొపగాండా వీడియో రిలీజ్ చేసింది. ఆ ప్రొపగాండా వీడియోలో ఏంటంటే కనుక వాళ్ళ డ్రోన్స్ వెళ్ళి ఫార్వర్డ్ బేసిస్ లో మన ఎల్ఏసి దగ్గర ఉన్నటువంటి చైనీస్ ట్రూప్స్ కి వేడివేడి హాట్ డాగ్స్, వేడివేడి సూపులు సప్లై చేస్తుంది. అదే భారత సైనికులను చూపించి పాత ఎండిపోయినటువంటి రొట్టె ముక్కలు, బ్రెడ్ ముక్కలు తింటున్నట్టు వాళ్ళు చూపించారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేశారు. మా దగ్గర మేము ఇంత సప్లై చేయడం మా దగ్గర అద్భుతంగా ఉంది అని చూపించే ప్రయత్నం చేశారు. సో మన దగ్గర ఏంటంటే కనుక మనిషి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి పైకి ఎక్కి వాళ్ళకి సప్లై చేయాలి. కనీసం అంటే 1-2 గంటలు పడుతుంది అక్కడ దాకా వెళ్ళడానికి. ఈ ఇబ్బందులు మనకు ఉండేవి. ఇప్పుడు దానిని బ్రిడ్ చేయడానికి మనం డ్రోన్స్ వాడేటువంటి ప్రక్రియ మనం మొదలుపెట్టాం. బాన్ వి అన్నటువంటి ఒక కంపెనీ మనకు భువనేశ్వర్ ఒరిస్సా బేస్డ్ కంపెనీ గురించి మనం చర్చించాం గతంలో. వాళ్ళు ఇంజనీర్స్ అందరూ వచ్చి ఒక హై లిఫ్ట్ వాళ్ళు 200 కిలోలు చేస్తున్నారు మనం తెలుస్తున్నాం. అలాగే ఇప్పుడు ఐడియా ఫోర్జ్ అన్నట్టు కంపెనీకి కూడా భారత ప్రభుత్వం ఫండింగ్ ఇస్తున్నట్టు మనకు అర్థమవుతాం. 151 కోట్లు ఈరోజు శాంక్షన్ చేశారు. 200 కిలోల బరువు తీసుకువెళ్ళి హై హిమాలయన్ కొండల మీద డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ. కీలకంగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొండలో మనం వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. తక్కువ ఆక్సిజన్ ఉన్నా కానీ కూడా మరి ఆ ప్రొపెల్లర్స్ తిరగాలంటే గాలి కావాలి కదా, మరి అంత బరువు మోయాలంటే దానికి ఇంకా ఎక్కువ కావాలి. నార్మల్గా ప్లేన్స్ లో దానికి ఎంత కెపాసిటీతో లేపగలదో అంతకంటే డబుల్ ట్రిపుల్ కెపాసిటీ ఉంటుంది. మన మనిషి ఎలాగా ఊపిరితిత్తులు మనకు లంగ్స్ ఎలాగైతే దాన్ని అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటే ఎలా మనం ఇబ్బంది పడతామో ఇంజన్స్ కూడా అదే పరిస్థితి కదా. మరి అటువంటి అట్మాస్ఫియర్ లో కూడా ఇది 200 కిలోలు వెళ్ళి అక్కడ డెలివరీ చేయాలంటే కనుక చిన్న విషయం కాదు. అటువంటి ఒక శక్తిని అంటే ఆ శక్తి ఉన్నటువంటి డ్రోన్స్ తయారు చేయమని చెప్పి వీళ్ళకు టార్గెట్ ఇస్తే దాన్ని యతి అని పేరు పెట్టారు వాళ్ళు. బేసిక్గా మనకు అమ్యునిషన్ కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, మనకు అక్కడ ఏమైనా దెబ్బ తగిలితే క్షతగాత్రులు అయితే వాళ్ళకు చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అంశాలు వాళ్ళకు ఏదైనా ఇంధనము, ఫ్యూయల్ లాంటిది కావచ్చు, ఇవన్నీ సప్లై చేయడం. ఇది సక్సెస్ అయిందంటే నెక్స్ట్ మనుషులను కూడా తీసుకురావాలి. బహుశా అక్కడికి వెళ్ళి అక్కడ దెబ్బ తగిలినటువంటి వ్యక్తిని మనిషినే మోసుకురావచ్చు, అటువంటి చేయొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఏదైనా ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాలంటే ఇవన్నీ కూడాను సప్లై చేయడం త్వరితగతిన వాళ్ళకు చేర్చే దిశగా ఈ యొక్క టెక్నాలజీస్ మనం పెంచుకుంటున్నాం. అంటే మనం ఈరోజు చాలా అంశాలు చర్చించాం. మనం బీట్ మనకు 60 ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే కనుక సప్లై చైన్, యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి వ్యక్తి శక్తి, ఏదైతే ఇంజన్ గన్ను ఉంటుందో దాని వెనకాల ఉండవలసిన ఎకో సిస్టమ్ మీద ఫోకస్ పెడుతున్నాం. కరెక్ట్. అందుకని ఆ దృష్ట్యానే ఈ సప్లై చైన్ ఎక్కువ పెడుతున్నాం. సరే, దీన్ని మనం అస్త్రంగా కూడా వాడుకోవచ్చు, ఏముంది, పెద్ద ఇష్యూ కాదు కదా. ఏదైనా మోయగలదు. అక్కడ దాకా వెళ్ళి అక్కడ బాంబు వేసి రావచ్చు కూడా కదా. కావాలంటే ఏముంది, 200 కిలోస్ బాంబు తీసుకెళ్ళి అక్కడ పడేసిరా అంటే పడేసి వస్తుంది, అది కూడా చేయొచ్చు. అది బట్ మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడడానికి ఇది పెట్టారు ఐడియా ఫోర్స్ వాళ్ళది. ఇటువంటివి ఇంకా మనం చాలా ఫోకస్ పెట్టాం. చైనాకి ప్రాబ్లం ఏంటంటే కనుక అక్కడ టిబెట్ ఏరియాలో వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ, వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు. మనకు ఆక్సిజన్ తక్కువే కాదు, కొండ ప్రాంతం, అక్కడ పడేసామంటే ఎక్కడ పడుతుందో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సియాచిన్లో మన ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ అక్కడ డ్రాప్ చేస్తే కనుక చాలా మనకు సప్లైస్ అన్ని కూడాను క్రీవేసెస్ లో పడిపోయాయి. క్రీవేసెస్ అంటే కొండ చర్యలు మధ్యలో ఉన్నటువంటి కన్న రంధ్రాల్లో పడిపోయాయి. దాన్ని ఎవరు రిట్రీవ్ చేయగలరు? ఎవరు చేయలేరు. ఇక్కడ ఎక్కడో పడితే కనుక అంత దూరం వీళ్ళు నడిచి వెళ్ళి గస్తీ వెళ్ళి దాన్ని తీసుకురావడం కూడా చాలా కష్టం ఉండేది. కాబట్టి ఆ సమస్యలకంతా పరిష్కారం డైరెక్ట్గా ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి డ్రాప్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ బిల్డింగ్ దృష్ట్యా ఇటువంటి వీటి మీద అంతా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా 200 కిలో నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ప్రోటోటైప్స్ ఉన్నాయి. 2-3 డ్రోన్స్ ఒకటేసారి లిఫ్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రోటోటైప్స్ ట్రై చేస్తున్నారు.
బట్ చూద్దాం రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏ దిశగా పెడుతుందో చూద్దాము. బట్ మన ట్రూప్స్, ఫార్వర్డ్ ట్రూప్స్కి చాలా త్వరితగతిన వాళ్ళకి కావాల్సినవన్నీ సప్లై చేయడానికి భారత ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తోంది. దాని భాగంగానే ఐడియా ఫోర్జ్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కూడా మనం చూడాలి.